ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి నోరూరించే హెల్దీ అండ్ టేస్టీగా గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ మనం పసుపు కలర్ గుమ్మడికాయ తీసుకుంటున్నామండి. గుమ్మడికాయ వచ్చేసరికి బాగా కడుక్కొని పైన చెక్కు ఉంటుంది కదా, చెక్కు తీసేసుకొని అలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. పెద్ద ఇవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ లో పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం 1/2 కేజీ ముక్కలు తీసుకుంటున్నామండి. 1/2 కేజీ ముక్కలకి వచ్చేసరికి ఒక 200 గ్రాములు బెల్లం తీసుకోవాలండి. తీసుకున్నాక మనం మందటి గిన్నె పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇది హెల్త్ కి చాలా మంచిదండి. పిల్లల గ్రోత్ కోసం, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గ్రోత్ కోసం రోజుకు ఒక స్పూన్ పెడితే చాలా మంచిది. పిల్లలకి కాదు, పెద్దలకి కూడా చాలా మంచిది. మనకి ఇది మన పెళ్లి భోజనాలకి ఎక్కువ పెడతారండి గుమ్మడికాయ హల్వా. చాలా మంది రేర్ గా చేసుకుంటారండి ఈ స్వీట్. సో నేను ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయడం. ఒక్కసారి టేస్ట్ చేశాను, అదిరిపోయిందండి. నేను ఇంకోసారి కూడా చేపించుకొని తిన్నానండి. అంత బాగుంటదండి. సో తర్వాత నెయ్యి కాగినాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ వేసేసుకోండి. ఇది వచ్చేసరికి మీకు ముక్కలు మగ్గడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు పట్టిద్దండి. మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకుంటే మనకి టేస్ట్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంటది. మీరు ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. ఇది ప్రాసెస్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోయింది ఇది. ఒక్క 2 నిమిషాలు కలిపెట్టేసుకున్నాక మనం ఇక్కడ ఆవిరికి గిన్నెలో వాటర్ పోసేసుకొని ఆ గిన్నె పెట్టుకుంటున్నామండి. ఈ వాటర్ పెట్టుకుంటే మనకి ఆ ఆవిరికి త్వరగా మగ్గిపోయి కొంచెం వాటర్ కంటెంట్ వచ్చేసింది. మధ్య మధ్యలో గిన్నె తీస్తూ ఒక 5 నిమిషాలు అలా కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఒక మగ్గే వరకు మనం చూస్తూ ఉండాలి. మీరు గుమ్మడికాయ కట్ చేసేటప్పుడు గుమ్మడి గింజలు వేస్ట్ ఎందుకులే పడేస్తాం అనుకుంటారు, చాలా మంది పడేస్తారు. అలా పడేయకుండా దాన్ని వాష్ చేసేసుకొని మనం నైట్ నానబెట్టుకొని పిల్లలకి పెడితే చాలా మంచిదండి. మనం బయటే కొనుక్కుంటున్నామండి గుమ్మడి గింజలు. దాని బదులు ఇలా మీరు వేస్ట్ చేసే బదులు ఇలా మీరు యూజ్ చేసేసుకోవచ్చు గుమ్మడి గింజల్ని. సో 5 నిమిషాలు అలా కలిపెట్టేసేసుకోనండి. మళ్ళీ గిన్నె పెట్టేసుకునే వరకు చూడండి, వాటర్ కంటెంట్ వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి. అలా వచ్చినప్పుడు ఇందాక మనం 200 గ్రామ్ బెల్లం ఉంది కదా, ఆ బెల్లం వేసేసుకోండి. ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కి ఒక 5 నిమిషాలు అలా కలిపెట్టేసుకుంటే మనకి బెల్లం కూడా కరిగిపోయింది. ఇంకా ఆ గిన్నెలో మనం వాటర్ రిమూవ్ చేసేసి ఉత్త గిన్నె పెట్టుకోండి, లేకపోతే మీకు ప్లేట్ అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి, పట్టుకొని చూడండి, ఆ నీళ్లు ఉన్నాయి కదా, వాటర్ ఉన్నాయి కదా, ఇంకే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలు అలానే ఉంచేసేయండి. మన గుమ్మడికాయ హల్వా రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.